వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ ఆల్రెడీ తెలుగు లాక్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు. మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. ఈ రోజు ఫుల్ జోష్గా మాట్లాడతా కారణం ఏంటంటే, ఇంతకుముందు నా ఫోన్ నేను పట్టుకొని వీడియో తీయాలా, కొంచెం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఎదుటి వాళ్ళు ఫోన్ పెట్టుకొని మాట్లాడాలంటే ఆ కిక్కే వేరే ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ఓపెన్గా ఫ్రెండ్లీగా మాట్లాడగలుగుతున్నాను. ఒకసారి చూసినట్టయితే ఇవాళ టుడే వీడియో లాగా వచ్చేసేపటికి హ్యాపీ ఫాదర్స్ డే. అందరూ ఆల్మోస్ట్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ మాది కొంచెం లేట్ అయిపోయింది. వాస్తవంగా మార్నింగ్ సెలబ్రేట్ చేసేవాళ్ళం. చిన్న ఫంక్షన్ ఉండడం వల్ల నాన్నగారు బయటికి వెళ్ళడం జరిగింది. ఇందాకే వచ్చారు, కొంచెం టైర్డ్ అయ్యారు, కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. ఈలోపు మనం అంటే డాడీకి తెలీదు మనం ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తామని. మనం సర్ప్రైజ్ లాగా ఇస్తున్నాం. మేము కూడా ఏంటంటే ఓకే నాన్న టైర్డ్ అయ్యావు కదా వెళ్ళి పడుకో అని చెప్పేసి అన్నాము. ఇప్పుడు జస్ట్ ఒక సరదాగా శాంపుల్ అంటే ఇంట్లో ఇంతకుముందు ఏంటంటే మా సిస్టర్ నేను మా తమ్ముడు కలిసి ఒక ఫాదర్స్ డే సెలబ్రేషన్ అనేది చేసేవాడిని. ఇప్పుడు ఏమైందంటే ఇద్దరు కోడలు కూడా యాడ్ అయ్యారు. ఓకేనా? కాబట్టి ఈ సెలబ్రేషన్ ఎలా ఉండేదో కూడా వీడియో లాగ్లో మీతో నేను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు రెడీ ఉన్నారా? మేము రెడీగా ఉన్నాం. ఓకే, సిద్ధంగా ఉండండి. ఒక 5 నిమిషాలు మీకు ఖచ్చితంగా నేను ఆ వీడియో లాగానే చూపిస్తాను. థ్యాంక్ యూ. ఇదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోతున్నారు. మా మమ్మీ కూడా ఏడా ఉంది, అదిగో స్వాతి, అదిగో పండు ఉంది, ఇదిగో కొత్త అమ్మాయి మన మౌనిక ఉంది, ఇదిగో లక్కీ ఏడా ఉన్నారు. అదిగో ప్లస్ హాయ్ చెప్పు. అందరం అయితే ఫాదర్స్ డే సెలబ్రేషన్కి వచ్చేసేపటికి రెడీ అయిపోయాము. కాకపోతే ఇది మా డాడీకి అనేది తెలియదు. ఇప్పుడు అందరం కూడా రెడీగా వెళ్ళిపోతే సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాము. ఒకసారి ఇదిగో అందరూ ఇక్కడే ఉన్నాం, మా ఇంట్లోనే ఉన్నాము. ఇప్పుడు మా డాడీ అక్కడ ఉన్నారు. వెళ్ళిపోయి ఒకసారి కలిసేసి ఈ సెలబ్రేషన్ అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ మూమెంట్ అనేది పెద్దగా రాదు, సంవత్సరంలో ఒకసారి. దీన్ని మాత్రం ప్రతి ఒక్కళ్ళు సరదాగా ఎంజాయ్ చేసి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా పేరెంట్స్తో గడపాలి. మదర్స్ డే అయితే మదర్స్ డే, ఫాదర్స్ డే అయితే ఫాదర్స్ డే. దీనికి మాత్రం అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఒకసారి హాయ్ చెప్పండి. ఫ్యామిలీ మెంబర్స్ ఫుల్ జోష్ మీద అయితే ఉన్నారు, చూస్తున్నారు. అది బ్లెస్సీ నువ్వు కూడా హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు. బ్లెస్సీ వచ్చేసేపటికి కేక్ కోసం ఆరాటంగా ఉందండి. కేక్ చూసింది, నిద్రపోయేది కూడా లేచింది ఆ వంతున. ఓకే పండు ఏంటి చెప్తున్నావు? చెప్పు వాట్ అంటే అక్కడికి వెళ్ళేది కూడా చూపించి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మా డాడీ ఉండే ఇంటికాడికి వెళ్తున్నాము. ఇప్పుడే మా ఇంటికాడ అయితే మేము అందరం ఆల్మోస్ట్ రెడీ అయిపోయాం కాబట్టి ఇప్పుడు సడన్ సర్ప్రైజ్ ఇద్దాం. మా డాడీ దగ్గర తీసుకెళ్ళిపోయి మాతో పాటు మీరు కూడా ఉంటారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమాన్ పండి. స్వాతి ఏంటి కొంపదీసి అక్కడ మిగిలిపోయి వేసుకోవద్దాం, క్యారీ బ్యాగ్ తీసుకున్నాను. అది చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యారీ బ్యాగ్ తీసుకుందో. దీని బుద్ధి నాకు తెలుసు, ఏమన్నా మిగిలితే వెనమాలు వేసుకోవద్దామని చూస్తుంది. పద ఏంటి ఏమన్నా ఉందా? ఓకే సరే ఓకే, అది నెక్స్ట్ వీడియో లాగ్లో చూస్తారులే. ఫ్రెండ్స్ చూడండి, కొంచెం ఎర్లీగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఈరోజైతే ఇక్కడ వర్షం అయితే కుమ్మేసింది, దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది. అయినా సరే ఈ ప్రోగ్రామ్ అనేది ఆగదు. ఇప్పుడే వెళ్తున్నాము, అందరు ఇప్పుడిప్పుడే చిన్నగా బయటకు వస్తున్నారు. అదిగో చూడండి, మా తమ్ముడు అయితే సిద్ధంగా ఉన్నాడు. అదిగో బ్లెస్సింగ్ తీసుకుని. బ్లెస్సీ బాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? తాతాల ఇంటిగా? పద వస్తున్నా. ఇక చూడండి ఫ్రెండ్స్, మొత్తం వర్షం పడిపోయి రోడ్లన్నీ కూడా తడిసిపోయి ఉన్నాయి. ఇంకా అదృష్టం ఏంటంటే వర్షం అయితే ఆగిపోయింది మా కోసమేమో. ఇక చూడండి, కేక్ తీసుకుని రెడీగా వెళ్ళిపోతున్నారు. డుమ్ డుమ్ చిక్ చిక్ డుమ్ డుమ్ దక్ దక్. కూల్ కేక్ ఫ్రెండ్స్, కుమ్మేసాలి. పండి 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 పండి. ఇలా ఎప్పుడు కూడా కుటుంబం మొత్తం అందరూ కూడా ఏ సెలబ్రేషన్ అయినా కానీ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్యామిలీ కూడా బంధాలు కూడా గట్టిపడతాయి. చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా అందరూ కూడా మంచిగా ఇలాంటి సెలబ్రేషన్స్ మరిన్నిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగో చూడండి, మా ఇంటికి వెళ్తా ఇదే దావా, మా నాన్న ఇంటికి. అప్పుడు ఇళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు వీడియో తప్పించి ఇంకెప్పుడు పెట్టలేదు. మళ్ళీ ఇవాళ రండి 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 రండి. నాన్నగారు అయితే అప్పుడే నిద్రపోతున్నట్టున్నాడు, తాళాలు కూడా వేసేసినట్టున్నాడు. ఒకసారి కాలింగ్ బిల్ కొట్టిందమ్మా, ఇంకోసారి కొట్టు. అందరం కూడా వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, తలుపులు ఇస్తాడని. వస్తున్నాడు మా డాడీ. అదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, హౌస్కి అయితే వచ్చేసాం అందరం 1 by 1. అదిగో చూడండి, డోర్ వేసుకున్నాడు మా డాడీ. ఇప్పుడు డోర్ కొట్టి మా డాడీని లేపాలి.
అరవద్దు ఎవరు కూడా సడన్ సర్ప్రైజ్ ఇద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్ మా నాన్న చేసి అరాచుకుని చూడండి. చల్లగా ఏసీ వేసుకున్నాడు, 24లో పెట్టాడు, టీవీ పెట్టుకొని చూస్తున్నాడు, దిగులు చింత లేకుండా ఉన్నాడు. ఆరోగ్యం బాగోలేదని చెప్పి లోనకి వచ్చేసి ఏం చేస్తున్నారు రాసుకునేది. ఇదిగో చూడండి, కొత్తగా ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లో సెలబ్రేషన్ ఏదైనా ఉందంటే అది ఫాదర్స్ డే. ఈ ఇల్లు నేనే కట్టించాను, అందుకే మా నాన్న గిఫ్ట్గా వేస్తున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. ఓకే ఓకే. ఆహా, కుటుంబం మొత్తం చక్కగా హాయిగా ఒకసారి గ్యాదర్ అయ్యాము. జింగ్ 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 జింగ్. ప్లస్ తాతకి హ్యాపీ బర్త్డే డే చెప్పు. షేక్ అండి. హ్యాపీ ఫాదర్స్ డే. ఓకే, మనం అనుకున్న కార్యక్రమం అంతా సెలబ్రేట్ చేద్దాము. రెడీ చేసేయండి, ఆల్మోస్ట్ అన్ని సిద్ధం చేసేయండి గబగబా. టైం ఎందుకంటే టైం చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఒకసారి నేను కేక్ కూడా చూస్తాను. వావ్, పింక్ కలర్లో వైట్ చాలా బాగుంది. ఇక చూడండి, హ్యాపీ ఫాదర్స్ డే. ఈ విధంగా అయితే కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసేసాము. ఇదిగో చూడండి, మా డాడీతో మేము ముగ్గురం, మా సిస్టరు, నేను, మా తమ్ముడు కలిసి కేక్ కట్ చేపించేసాము. ఈ క్షణం అయితే చాలా అంటే చాలా ఆనందం అనిపించింది. చాలా హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నాం మేమైతే. ఎందుకంటే ఇలాంటి ఫాదర్స్ డేలు నేను మరెన్నో మా నాన్నకి మేము ముగ్గురం కలిసికట్టుగా ఇదే విధంగా మరెన్నో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ జరపాలని మనస్ఫూర్తిగా నేను ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. మేమందరం కూడా ఇదే విధంగా కలిసికట్టుగా ఫ్యామిలీ మొత్తం కూడా ఏ అకేషన్ అయినా కానీ ఈ విధంగానే పార్టిసిపేట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అదే తరహాలో జరుగుతుంది. మొన్నే రీసెంట్గా తమ్ముడు మ్యారేజ్ అయింది, 2 months అవ్వస్తుంది. వాళ్ళు కూడా కలిసికట్టుగా ఉంటాం కానీ ఇలాంటి సెలబ్రేషన్లో పాల్గొంటాం కానీ ఇదంతా కూడా చాలా ఆనందంగా ఉంది. ఏ కార్యక్రమం చేసినా ముందు మా డాడీకి మా సిస్టర్ పెడితేనే హ్యాపీ. అందుకే తన చేత కేక్ కట్ చేపించి తన చేత పెట్టించాము. అదిగో చూడండి, వాళ్ళు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా కేక్ పెట్టేసాము, ఆసనం అయిపోయింది. అదిగో పెట్టేశాను చూడండి, ఈ విధంగా పెట్టేశాను. కూల్ కేక్ అండి, నోరైతే ఊరిపోతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అందుకే సందిట్లో సడమే లాగిచ్చేసాను. పిల్లలు తప్పించిపోతున్నారు ఎట్లైనా. బ్లెస్సింగ్ తీసుకొని చూసారు, ఓరి దీని ఆశాలు. అసలు వీళ్ళు చూసి నేర్చుకోవాల్సిండి ఎక్కడైనా కానీ. నటించమంటే జీవించేస్తున్నారు బ్రహ్మానందం గారిలాగా. లక్కీ పాపం చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఎందుకంటే వాళ్ళ డాడీ వచ్చేసేపటిగా రాజేసే మన జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు, ఆర్మీ గారిని, మీకు తెలిసిందే. తను ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అనేది వాళ్ళ డాడీకి ఆల్రెడీ ఫోన్లో చెప్పేశాడు. కాకపోతే ఇప్పుడు తండ్రి తర్వాత తండ్రులు అంటాడు, ఎంత కాదన్నా తాతయ్య కాబట్టి తాతయ్యకి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పాడు. అలాగే మా డాడీ మీ డాడీకి కూడా చెప్పు అని చెప్పేసి అని అంటున్నాడు. తను వచ్చేసి లైవ్లో చెప్పడానికి సిద్ధం అవుతున్నాడు. సిగ్గుపడుతున్నాడు. హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తున్నాడు. పాపం ఈ విధంగా జరుపుకోవాల్సి వచ్చింది తన హ్యాపీ ఫాదర్స్ డే. చూసారా ఫ్రెండ్స్, పాపం వాడు ఎమోషనల్ అనేది కొంచెం మాకు కూడా ఆ క్షణం కొంచెం బాధ అయితే కలిగించింది. ఇది వచ్చింది బుల్లి మాంత్రికురాలు. తినే ఎంజాయ్మెంట్ మామూలు లేదు అసలు. ఫంక్షన్ ఏదైనా కానీ దీని గోల ఎక్కువ అవుతుంది. వీళ్ళిద్దరిది చాలా అంటే చాలా ఉంటుంది గోల. అదిగో వాళ్ళ తాతయ్య పెట్టేసింది. పెడతానికి ప్రాణం ఒప్పట్లేదు ఫ్రెండ్స్. మొత్తం ఇప్పుడు కూల్ కేక్ కదా, మెత్త చల్లగా తినే కొద్దిగా చల్లగా వెళ్ళిపోతుంది. దాన్ని మాత్రం మిస్ చేయాలనే ఆలోచన అయితే తనకు లేదు. కాన్సన్ట్రేషన్ మొత్తం కేక్ మీదే పెట్టేసింది. ఇదిగోండి ఇద్దరు కోడళ్ళు. అయితే వరుసకి మనవరాలు అవుతుంది, కొత్తగా వచ్చినామా. ఏమేమో మా మిస్సెస్ ఏమో బయటామా, ఏమేమో సొంతామండి. కానీ అలా ఉండరు చూడండి, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎంత చక్కగా కలిసిపోయి ఎలా ఉన్నామో. ఆ రిలేషన్ అనేది ఎప్పుడు కూడా తేడా లేకుండా ఉంటున్నామంటే దానికి కారణం ఇదే ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకు మధ్యన ఎలాంటి భేదాలు లేకుండా ఎలాంటి కల్మషం మనసుతో మనం కలిసిమెలిసి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఫ్యామిలీలో ఎలాంటి గొడవలకు కూడా తావు అనేది ఉండదు, మనం ఇవ్వకూడదు కూడా. ఇదిగో టీచర్ గారండి, చిన్నప్పటి నుంచి మాకు క్లాస్ నేర్పారు. ఇప్పటివరకు ఇంత 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 పెద్దలను చేసిన టీచర్ గారండి, అంటే మా మమ్మీ అండి. టీచింగ్ ఇస్తానని నేర్పుకొచ్చింది కండిషన్లో. అసలు మమ్మల్ని పట్టించుకోదు. ఎటు తిరిగినా మా నాన్న అంతా వచ్చినాక కంప్లైంట్లు ఇచ్చేది, కొట్టించేది, తర్వాత బాధపడేది. కానీ మా అమ్మ బాండింగ్ అనేది వేరు. మా అమ్మతో ఉండే బాండింగ్ చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉండేది. ఎందుకంటే ఒక దెబ్బేసేది కాదు. అల్లరి చేసిన సేపు మా మమ్మీ దగ్గర చేసేవాడిని. మా డాడీ వచ్చేప్పటికి చాలా సైలెంట్ అయిపోయేవాడిని. ఇదిగోండి ఫ్రెండ్స్, మా పాప కూడా ఆఖరికి నాకు గిఫ్ట్ ఇస్తా సిద్ధమైపోయింది. థ్యాంక్ యూ డాడీ అనిపించింది. అసలు ఆ గిఫ్ట్ అంటే నాకైతే తెలియదు వాస్తవంగా. ఇందాక వీడియో లాగ్లో స్వాతిని నేను అంటున్నా కదా, తిను ఈ విధంగా ఏందో తీసుకురావడానికి ప్లాన్ చేస్తుందని. కాదు, పాపం తను గిఫ్ట్ ఏర్పాటు చేశారంట. నేనైతే ఓపెన్ చేస్తే ఫస్ట్ నేనైతే చూడలేదు ఆ గిఫ్ట్ని. అబ్బా, నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అయితే నాకు ఆ ఫ్రేమ్ కన్నా కూడా
తను దాంట్లో చిన్న స్లిప్ అయితే ఒకటి పెట్టారన్న, నాకైతే ఐడియా లేదు. అది తీసేటప్పుడే కింద పడిపోయింది. చూసుకోలేదు. తర్వాత గుర్తు చేస్తే తీసి చూశాను. అది హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పేసి నా బంగారు తల్లి ఎంత మంచిగా ఇచ్చిందో చూడండి ఫ్రేము. చాలా అంటే చాలా హ్యాపీనెస్ కలిగించింది. ఇది మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా ఈ ఫ్రేమ్ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలాగే మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీరు మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదిగో చూడండి మా పాప అదిగో చూడండి. ఫైనల్గా ఏంటంటే తను రాసిన స్లిప్ ఏంటి అని చెప్పేసి ఆ కొటేషన్ చూద్దామని చెప్పి ఆశ ఇంట్రెస్ట్ చూస్తున్నాను. ఈ లోపు అసలు నాకు ఆ మ్యాటర్ చదవగానే కళ్ళం నీళ్ళైతే గిర్రం తిరిగినాయి. నేను ఎరిగిన తొలి నేస్తం నువ్వే నాన్న, లవ్ యూ, ఐ లవ్ యూ నాన్న. చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాను. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ ఫ్రేమ్ ఏమో కానీ, సెలబ్రేషన్ ఏమో కానీ, ఆ స్లిప్ చూస్తే నాకు కొంచెం ఎమోషనల్ అనిపించేసింది బాగా. హ్యాపీగా అనిపించింది. నాకైతే ఫస్ట్ దేవుడు తిన్నివ్వటం చాలా అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నాకు హ్యాపీ అంటే ఆడపిల్ల మగపిల్ల అని తేడా అయితే లేదండి. తను పుట్టినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తను పుట్టినాక కూడా నాకు చాలా కలిసి వచ్చింది కూడా. అది అందుకే ఆరాధ్య ఆ కేక్ తినిపిస్తుంది డాడీకి. పెట్టడానికి మనసు అప్పట్లో ఆ కేక్ పెట్టాలి నాన్న. ఇలాంటి మరెన్నో